హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. పుష్ప ది రీలోడెడ్ వర్షన్ వచ్చేసింది. నేనైతే చూసేసి వచ్చిన అదనంగా 20 నిమిషాలు యాడ్ చేసిరు. కానీ నేను స్పాయిలర్ ఇయ్యదలుచుకోలేదు. థియేటర్లోనే ఓటీటీలోనే చూద్దాం అనుకునే వాళ్ళకు ఈ వీడియో ఇప్పుడే ఆపేయండి. ఎందుకంటే ఎక్కడ ఏ సీన్ యాడ్ చేసిండో చెప్తే మజా ఉండదు. మీ ఇష్టం. మళ్ళీ ఇంకా ఇలాంటి మస్తు వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, కానీ బెల్ ఐకాన్ని మాత్రం యాక్టివేట్ చేసుకోండి. పుష్ప ది రీలోడెడ్ ఎట్లుందంటే మస్తుగుంది. కొత్త సీన్లతో ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. ఫస్ట్ హాఫ్ వరకు పాత సీన్లే సినిమాలో ఉన్నాయి. నేను కూడా అనుకున్నా, ఏంద్రా మళ్ళీ పాత రొట్ట కొట్టుడేనా, రీలోడెడ్ అని చెప్పి మళ్ళీ అదే చేపిస్తున్నారేంటి అని. అసలు మజా సెకండ్ హాఫ్ లో మొదలైంది. షికావత్ మాల్ పట్టుకున్న ప్రెస్ మీట్ పెట్టి ఇదంతా రెడ్ శాండిల్ అని చెప్తాడు కదా, అక్కడి నుండి కొత్త సీన్స్ స్టార్ట్ అయినాయి. ఇన్స్పెక్టర్ వస్తారని షికావత్ మ్యానిపులేటెడ్ చేసే స్క్రీన్స్ యాడ్ చేసిండు. ఆ తర్వాత జగపతి బాబు సీఎం కు ఫోన్ చేసి మాట్లాడే సీన్. అందులో పుష్ప కూడా ఉంటాడు. సిండికేట్ మెంబర్ గా టెన్షన్ పడుతుంటే పుష్ప మాల్ సేఫ్ గా ఉంది అని చెప్పే సీన్. అబ్బో, సుకుమార్ ఒక డ్రామాటికల్ మ్యూజిక్ తో మంచి టెల్లింగ్ తో సీన్ ను నెక్స్ట్ లెవెల్లో తీసుకెళ్లిండు. ఆ సీన్ చూస్తుంటే గూస్ బంప్స్ వస్తాయి. సెకండ్ హాఫ్ లో కంటిన్యూగా సీన్స్ వస్తుంటాయి. సీఎం కు ఫోన్ చేసే సీన్, పుష్ప బార్డర్ దాటే సీన్స్ అన్ని పాత సీన్లే ఉన్నా కానీ దాని తర్వాత కార్ సీన్ ఉంటది. అందులో జగ్గారెడ్డి నామ్ చోటా హై సౌండ్ బడా హై అనే డైలాగ్ చెప్పే క్యారెక్టర్ ఉంటుంది. షికావత్ ను పట్టుకోవడానికి ట్రై చేస్తే ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది. అదేంటో సినిమాలో చూడండి. సుకుమార్ ఆ సీన్ ఎక్కడ కనెక్ట్ చేసిండో తెలుసా? పుష్ప డబ్బులు ఆగిపోవటంతో జపాన్ కి వెళ్తాడు కదా, ఆ సీన్ కు కనెక్ట్ చేసిండు. అబ్బో, సుకుమార్ మైండ్ మామూలుగా లేదు. పుష్ప వాటర్లో పడిపోయాక విలన్స్ తో పాటు ఫైట్ చేసి యాంకర్ల మీద లేస్తాడు కదా, ఆ షాట్ ట్రైలర్ లో కూడా మీరు చూసి ఉంటారు. అక్కడ ఒక ఎలివేషన్ సీన్ ఉంటది. గన్ గురి పెట్టగానే పుష్ప జేబులో నుంచి ఒక నోట్ తీస్తాడు. అంతే, జపాన్ డాన్ కి అర్థమైపోతుంది. ఓ, ఈయన కొడుకే ఆపేశాడా అని వాణ్ణి కూడా చంపేస్తాడు. తర్వాత పుష్పకి మంచి ట్రీట్ ఇస్తాడు. సారీ పుష్ప, నా వల్ల మిస్టేక్ జరిగింది అని చింపి ఇంకో నోట్ ఇస్తాడు. పుష్ప తన బ్రాండ్ సీల్ వేస్తాడు. ఈ బ్రాండ్ ఇండియాలో ఎక్కడ ఆగదు అని డైలాగ్ చెప్తాడు. అబ్బో, ఆ ఎలివేషన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. తర్వాత పుష్ప ఇండియాకు వస్తాడు. డబ్బులు పంచుతాడు. జక్కారెడ్డి కూడా సోఫా ఇస్తాడు. అక్కడ ఒక డైలాగ్ ఉంటది, పుష్పను చంపాలంటే పుష్పనే డిసైడ్ చేయాలా అని సీన్ ఉంటుంది. ఆ సీన్ కూడా మస్తుగా ఉంటది. కిసిక్ కిసిక్ సాంగ్ క్లైమాక్స్ లో అని, అది కూడా మీకు తెలుసు. క్లైమాక్స్ లో ఒక చైన్ సీన్ యాడ్ చేసిండు. మొత్తానికి సెకండ్ హాఫ్ లో చాలా సీన్స్ యాడ్ చేసిండు. ఫస్ట్ హాఫ్ పాత సినిమా లాగానే చూపించారు. కొత్త సీన్స్ తో ఇంకా సినిమా ఇంట్రెస్టింగ్ గా సెకండ్ హాఫ్ లో బాగా తెప్పించాడు. ఎక్కడా బోర్ కొట్టలేదు. కానీ ట్రీజర్ లో చూపించిన కొన్ని సీన్లు మాత్రం ఇప్పటికి కూడా సినిమాలో యాడ్ కాలేదు. ఇది ఫ్రెండ్స్ పుష్ప ది రీలోడెడ్ సంగతి. సినిమా మస్తుగుంది. థియేటర్లో చూస్తారో ఓటీటీలో చూస్తారో మీ ఇష్టం. ఇలాంటి మస్తు వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ని మాత్రం కొట్టడం మాత్రం మర్చిపోకండి.